ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాళ ప్రశ్న, ఆదర్శ హిందువు యొక్క దినచర్య ఎలా ఉండాలో చెప్తారా అని. అంటే ప్రతి కుటుంబానికి, ప్రతి వర్ణానికి, అలాగే ప్రతి ప్రాంతానికి కొన్ని ప్రాంతీయ, కుటుంబిక, అలాగే సమాజంలో రకరకాల వ్యక్తులకి, రకరకాల వర్గాలకి రకరకాల ఆచార వ్యవహారాలు కూడా ఉంటాయి. మొత్తం మీద ఒకటే అయినా పొద్దున్నే లేసామనుకోండి, అందరం ఒకే పని చేయం కదా. పాలవాడు ఉన్నాడు, పాలు తీసుకురావాలి, పూజ చేస్తే కూర్చుంటే ఎలా కుదురుతుంది అయినా. కాబట్టి పాలు తీసుకొచ్చాడు, పాలు తీసుకురావాలి, అతనికి కొన్ని వ్యవహారాలు ఉంటాయి. అలా ఒక్కొక్కరికి ఒక వ్యవహారం ఉంటుంది. అయితే హిందువులు అందరూ చేయాల్సిన పని ఏమిటి అని, సూర్యోదయానికి ముందే నిద్ర నుండి లేవటం, లేచిన వెంటనే కులదేవతను, ఇష్టదేవతను నమస్కరించటం, లేవగానే చెయ్యాలి ఆ పని. తర్వాత శౌచ స్నానాదులను ముగించుకోవాలి, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత ధ్యానం చేయాలి, పారాయణ చేసుకోవాలి, తయారు చేయబడిన ఆహారాన్ని నైవేద్యం చేయాలి దేవుడికి, దాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఆ తర్వాత జీవనోపాధికి కావలసిన తన సంపాదన కోసం చేయవలసిన పనులను ధర్మలోపం లేకుండా చేసుకోవాలి. ఇక తిరిగి సాయంకాలం పని అంతా అయిన తర్వాత కుటుంబంలోని వారందరూ కూడా ఒక చోట చేరాలి, కొంచెం కాలం ధ్యానం చేయాలి, అలాగే ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేయాలన్నమాట. మరి తిరిగి పడుకోవటానికి ముందు మరొకసారి దేవతా నమస్కారం చేసుకోవాలి. ఇది ఆదర్శ హిందువు యొక్క దినచర్య. ఇంతేకాక అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్ళాలి, దైవ దర్శనం చేసుకోవాలి, అలాగే వ్రత ఉత్సవాదులు అన్నీ చేసుకుంటూ ఉండాలి, పండుగలను అర్థపూర్ణంగా ఆచరించాలి. జీవితంలో కనీసం ఒక్కసారైనా తీర్థయాత్రలకు వెళ్ళి రావాలి. అంటే పుణ్యక్షేత్రాలను దర్శించి రావాలన్నమాట. విధిపూర్వకంగా సందర్శించటం, అలా తప్పకుండా ఇది మన కర్తవ్యము, మన జీవితంలో ఒక భాగం అనే భాగంతో వెళ్ళాలన్నమాట. తర్వాత బీదలకు, పేదలకు, మఠాదులకు దాన ధర్మాదుల్ని చేయాలి. అన్నిటికన్నా ముఖ్యం వ్యక్తిగతమైనటువంటి మరి సామాజిక జీవితంలో నైతిక పరిశుద్ధి కొరకు ప్రయత్నించాలి. అంటే నీతిగా బ్రతకటానికి ప్రయత్నించాలి, వ్యక్తిగతంగాను అలాగే సమాజపరంగాను. ఇవి కూడా ఆదర్శ హిందువుకి సహకరిస్తాయనే దాన్ని మర్చిపోకూడదు. ఆదర్శ హిందువు అవ్వాలంటే ఇవి కూడా చెయ్యాలన్నమాట. అంటే మొత్తం మీద మనం చేయాల్సింది ఏంటంటే ప్రొద్దున్నేను, అలాగే సాయంత్రం, అలాగే పడుకోబోయే ముందు దైవస్మరణ జరగాలి అని. మరి ఇందాక చెప్పుకున్నట్టుగా మనం మొట్టమొదటిలో ఉదాహరించుకున్నాం కదా. ఇప్పుడు పాలతను ఉన్నాడు, ఇవన్నీ చేసి ఇది చేయాలంటే అతనికి ఆలస్యం అవుతుంది కదా, లేకపోతే ఇంకా ఎంతో ముందుకు లేవాలి కదా. అలాంటప్పుడు వాళ్ళు ముందు ఆ పని పూర్తి చేసుకుని తర్వాత ఈ కార్యక్రమాలు చేయాలన్నమాట. ఎందుకంటే మరి సమాజంలో మిగతా వ్యక్తులందరూ అంటే వీటిని ఏమంటే అత్యవసర విధులు అంటాం. అత్యవసర విధులు వాళ్ళకి ఎప్పుడూ మినహాయింపులు ఉంటాయి. ఇదే కాదు, ఏ నియమావళిలోనైనా ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా సరే కొన్ని నియమాలు ఏర్పరచుకుంటే ఆ నియమాలకి కొంతమంది వ్యక్తులను, కొన్ని వర్గాలను మినహాయిస్తారు. ఎందుకంటే అందరూ చేసే పని ఒకటి కాదు కదా, అందుచేత మరి అయితే మనం చేయాల్సింది. అందుకనే మనకేం చెప్పారంటే పొద్దున్నే లేవగానే ముందు అసలు కళ్ళు తెరవకముందే మనకు మెలకు వస్తుంది కదా, మెలకు వచ్చిన తర్వాతే మనం కళ్ళు తెరుస్తాం. అంటే మానసికంగా ముందు మేలుకుంటాం, శరీరంగా అలసట వచ్చి నిద్రపోతాము. మానసికంగా మెలకు వచ్చిన తర్వాతనే ఓహో నాకు మెలకు వచ్చింది అనేది భావన మనకు కలిగిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుస్తాం. అయితే కళ్ళు తెరవకముందే కళ్ళ దగ్గర మనం చేతులు పెట్టుకుని, మనం 2 అరచేతులను పెట్టుకుని మనం అప్పుడు కళ్ళు తెరిచి కరాగ్రే వస్తే లక్ష్మీ, కరమధ్య సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చదువుకుంటాం కదా. అంటే ఆదర్శ హిందువు చేయాల్సిన ఇవన్నీ అంటే ముగ్గురు శక్తుల్ని మనం తలుసుకుంటున్నాం. అలాగే అలసిపోయి రాత్రిపూట పడుకున్న మనకు
బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతే బ్యాటరీ ఛార్జింగ్ కోసం స్విచ్ చేసి ప్లగ్ వేసి స్విచ్ చేస్తే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుందో, అలాగే మనం అలసిపోయి పడుకున్న మనకు రాత్రిపూట ఆ అలసట తిరిగి మళ్ళీ మన అవయవాలన్నీ శక్తివంతమవుతాయి. అంటే బాహ్యంగా ఉన్న అవయవాలు, లోపల ఉన్న అవయవాలు, అంతరేంద్రియాలు కూడా శక్తివంతమవుతాయి. ఈ శక్తి అంతా మరి మళ్ళీ మనం కళ్ళు తెరిచినప్పుడు ఏమవుతుందంటే ముందు కళ్ళల్లో నుంచే శక్తి బయటకు వెళ్తుంది. మనం కోపంగా ఎవరినైనా చూసామనుకోండి తీక్షణంగా, అతను కళ్ళు తిప్పేసుకుంటాడు, లేకపోతే అవతలకు వెళ్ళిపోతాడు. అంటే మన శక్తిని తీవ్రంగా అతని మీద చూపిస్తున్నాం అన్నమాట సమయంలో. దాన్ని తట్టుకోలేక అతను వెళ్ళిపోతాడు. చిన్నవాడైతే, పెద్దవాడైతే వాడు కూడా ఇంకా తీక్షణంగా చూస్తాడు. మన ఎవరి చూపులో తీక్షణత ఎక్కువ ఉంటే వాడు అలా నిలబడతాడు ఆ చూపుతోటి, రెండో వాడు పక్కకు తలుకుంటాడు. కాబట్టి కళ్ళలో నుంచి మన శక్తిని అలా బయటికి పంపిస్తూ ఉంటాం అసంకల్పితంగా అనేది పొద్దున్నే. కాబట్టి మనలో కూడుకున్నటువంటి శక్తిని, రాత్రిపూట కూడుకున్న శక్తిని, అంటే మళ్ళీ మన శరీరం సంపాదించుకున్న శక్తిని అలా బయటకు వృధా కాకుండా మన అరిచేతుల్ని అలా కళ్ళకి ఎదురుగా పెట్టుకోవటం వలన ఆ శక్తి మళ్ళీ వేరి కొనల నుంచి మళ్ళీ బయటికి వెళ్లకుండా మన లోపలికే వస్తుంది. ఆ రకంగా మన శక్తి మన దగ్గరే ఉంటుంది. తర్వాత ఎదటి వాడి మీద మన శక్తి పడితే ఒక్కొక్కసారి వాడికి నష్టము జరగవచ్చు. వాడి శక్తి తక్కువయ్యి మన శక్తి ఎక్కువయ్యి ఉంటే. కాబట్టి అందుకనే ఎదటి వాడిపైన మన దృష్టి ప్రసరించనీయకుండా మనం, అందుకనే అది దిష్టి తగిలింది అంటారు చూసారా, దృష్టి తగిలటువంటి ఇదే అనమాట. కాబట్టి ఆ రకంగా మనం పొద్దున్నే లేవగానే మనం మన శక్తులని, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిని, ఈ మూడింటిని ఉపాసన చేసి ఆ మూడింటిని మళ్ళీ మనం మనలోనే ఉంచుకుంటున్నాం అనమాట. ఆ రకంగా ఇచ్ఛాశక్తి అంటే తెలుసు కదా, అంటే కోరికలు, అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఉంటేనే కదా కోరికలు తీరేది. ఇక జ్ఞానశక్తి అంటే సరస్వతీదేవి ఉంటేనే కదా మనకి జ్ఞానం వచ్చేది. అలాగే క్రియాశక్తి అంటే పార్వతి, ఆమె ఉంటేనే కదా మనం కోరికలు తీర్చుకోవటానికి, మనకి శరీరంలో ఆరోగ్యం ఉండాలి కదా పని చేయటానికి. ఆ తర్వాత శక్తి ఉంటేనే కదా పని చేసేది శరీరం. అలాగే సంపాదించడానికి కూడా అవకాశం ఇచ్చేది అదే కదా, ఆ శక్తే కదా. కాబట్టి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతీల ముగ్గురిని కూడా మనం పొద్దున్నే తలుచుకుంటున్నాం. ఆ మూడు శక్తులు మనలో ఉంటేనే మనం సరిగా పరిపూర్ణంగా మనం ఊహించినటువంటి, ఆలోచించినటువంటి పనులు, మనం కావలసిన పనులు మనం చేసుకోగలం. లేకపోతే ఈ శక్తులలో ఏది తగ్గినా మనం ఆ పని చేసుకోలేం. కాబట్టి మూడు శక్తుల్ని మనం చక్కగా ఆవాహన చేసుకుని మనలోనే ఉంచుకుని మన దినచర్యని చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. అలా తర్వాత ఇష్టదేవతని, మన ఫోటోలు ఉంటాయి కదా ఇంట్లో, కులదేవత ఉంటుంది, ఇష్టదేవతలు ఉంటారు, వాళ్ళ ఫోటోల దగ్గరికి వెళ్ళి భూమికి దండం పెట్టుకుంటాం, భూమాతని. ఎందుకంటే భూమి లేకపోతే మనం లేం కాబట్టి, ఆ భూమి ఉంటేనే మన మనుగడ ఉంటుంది. కాబట్టి మనం భూమిదేవికి నమస్కారం చేసుకుని కింద దిగేటప్పుడే మంచం అనేది నుంచి కాళ్ళు పెట్టకముందే చేతులు పెట్టి కింద పడుకుంటే చేతులు ఆనిచి పైన పెట్టుకున్నాం. అప్పుడు కింద ఒక పట్టా వేసుకుని ఆ పట్టా మీద కాళ్ళు పెట్టుకుని తర్వాత భూమాతకి దండం పెట్టుకుని అప్పుడు పట్టా మీద నుంచి కాళ్ళు కింద పెట్టుకుంటాం. అంటే భూదేవిని కూడా స్పర్శించి ఆ తర్వాత బయటికి వెళతాం. అంటే ఇంట్లోనే ఇంకో మనం పడక గది నుంచి బయటికి వెళ్ళి మన సావిట్లోనో దేవుడి గదిలోనో ఉన్నటువంటి ఫోటోలకి మనం నమస్కరించుకుంటాం. ఆ తర్వాత స్నానాదులు ముగిస్తాం, కాలకృత్యాలు చేసుకుంటాం. తర్వాత పూజ, ప్రార్థన ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ భోజనం, ప్రసాదం తీసుకుని ఆ తర్వాత కార్యక్రమానికి వెళ్తాం. ఇందులో కొంతమందికి ఇందాకే చెప్పుకున్నాం కదా మినహాయింపులు ఉంటాయని. అలాంటి వాళ్ళు అత్యవసర విధులు నిర్వర్తించడం వాళ్ళకి ఈ మినహాయింపు తర్వాత చేసుకుంటారు వాళ్ళు. అయితే ఇలా చేస్తూ ఉండగా మరి అది ఎప్పుడు లెగవాలి అంటే మెలకు వచ్చినప్పుడు అనుకున్నాం కదా, మరి ఎప్పుడు లెగవాలి అసలు అంటే ప్రాతకాలంలో లెగవాలి. ప్రాతకాలంలో ఎప్పుడు ముందు సూర్యోదయానికి ముందు 48 నిమిషాలని ప్రాతకాలము అంటారు. ఇంకా పేర్లు ఏమైనా ఉన్నా మనం ప్రాతకాలంగా చెప్పుకున్నాం ఇప్పుడు దాన్ని ఆ సమయంలో ఆ సమయానికి ముందే ప్రాతకాలానికి ముందే లేచి ప్రాతకాలానికి ఇవన్నీ సరి చేసుకోవాలి మనం. అంటే సుమారుగా
4 ఆ ప్రాంతాల్లో లేసి 6ంటికి సూర్యోదయం అవుతుంది కదా 2 గంటల తర్వాత. ఈ 2 గంటల్లో ఇవన్నీ సిద్ధమవుతాయి, కాలకృత్యాలు కూడా తీరిపోతాయి. అప్పుడు పూజా వ్యవహారానికి మొదలెట్టచ్చు. ఇంకా వీలైతే అసలు సూర్యోదయానికి సమయానికే మనం దీపారాధన కూడా చేసి దేవుణ్ణి ప్రార్థించాలి, పూజ చేసుకోవాలని కూడా చెప్తారు. ఇలా ఆదర్శ హిందువుగా మనం బ్రతకాలంటే ఇవన్నీ చేసుకోవాలి. అలాగే మరి సాయంత్రం సంగతి చెప్పారు కదా, అందరూ కలిసి కథ ధ్యానం చేయటం, అలాగే ప్రార్థన ఇత్యాదులు చేయటం, తిరిగి మళ్ళీ పడుకోబోయే ముందు ఒక్కసారి మన ఇష్టదేవతని కులదేవతని ఒక్కసారి స్మరించుకొని, అలాగే ఇంకా హనుమంతుడిది రామస్కందం హనుమంతం వైనతేయం రుకోదరం అని ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని చదువుకుంటే దుస్వప్నాలు రావని మన వాళ్ళు చెప్తారు. అందుకని ఆ శ్లోకం చదువుకోవటం, మన ఇష్టదేవతను మళ్ళీ ఒకసారి తలుచుకోవటం, తర్వాత హాయిగా పడుకున్నాం అనుకోండి, అప్పుడు చెడ్డకాలాలు రాకుండా మనకి దేవుణ్ణి తలుచుకుని పడుకున్నాం కాబట్టి నిజంగా మనసులో తలుచుకుని అట్లా పడుకుంటే అట్లాగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమానికి సంబంధించిన ఏ ఒక్క కళలు మనం పొందుతూ ఉంటాం. ఆ రకంగా మన జీవితంలో దైవ స్మరణ 24 గంటలు జరిగినట్టే అవుతుందన్నమాట. కాబట్టి వీటన్నిటిని మరి తీర్థయాత్రలు ఎందుకు వెళ్ళాలి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషం ఉంటుంది, ప్రకృతి విశేషాలు ఇవన్నీ. ఓ చోట ఇప్పుడు అమర్నాథ్ వెళ్ళామనుకోండి, తెల్లగా శివలింగం ఏర్పడి ఉంటుంది. ప్రకృతి సౌందర్యం అది. ప్రకృతి అంటే ఎవరో పరమాత్మ ప్రకృతి రూపంలో దిగొచ్చాడు కాబట్టి ఆ పరమాత్మ ఇన్ని విభూతుల్ని మనకి అనుగ్రహించాడు. చూడి దర్శించి ఆనందించు అని, నా యొక్క విభూతిని దర్శించి ఆనందించు అని, అది నా విభూతినిగా అర్థం చేసుకో, ఆనందించు అని. అంటే నా విభూతి అంటే నా వైభవం. అక్కడ దానంతటికి అదే ఎవరో చేయకుండానే ఏర్పడుతుంది, ప్రకృతి పరంగానే శివలింగం మంచుతోటి ఏర్పడుతుంది. అలాగే ఇప్పుడు భీమవరం వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఆ భీమవరంలో శివలింగం ఎలా ఉంటుంది, అది పంచారామాల్లో ఒకటి కదా. అక్కడ అమావాస్యకేమో నల్లగా లింగం కొద్దిగా నల్లగా రంగు వస్తుంది, పౌర్ణానికి వచ్చేవాడు పూర్తి తెల్లగా కనపడుతుంది. అది రోజు వెళ్ళి మనం దర్శించామనుకోండి, మనకి ఆ తేడా మనకు తెలుసు. లేకపోతే అమావాస్యకు ఒకసారి పౌర్ణానికి ఒకసారి వెళ్తే స్పష్టంగా మనకి ఆ తేడా కనపడుతుంది. ఇలా ఇవన్నీ ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి, అంటే ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి. ఇదిగో మనం ఏదో బరి గీసుకుని ఇదే అని అనుకున్నాం అనుకోండి, మిగతా వాటిన్నింటిని స్వీకరించలేము. అప్పుడు ఓహో ప్రకృతిలో ఇన్ని వైరుధ్యాలు ఉన్నాయి, ఇన్ని వైరుధ్యాల వెనుకేముంది, చివరికి పరమాత్మ ఒక్కడే, చైతన్యం ఒకటే ఉంది కదా. కాబట్టి ఆ చైతన్యమే ఇన్ని రూపాలలో మనకు దర్శనమిస్తుంది అని, ఆ రూపాలన్నిటినీ మనం చూసి మనం ఆ రూపాల మాయలో పడుకున్న రూపం అనుకున్నటువంటి పరమాత్మను కూడా మళ్ళీ గుర్తుంచుకోవాలి. ఈ పరమాత్మే ఇన్ని రూపాల్లోనూ ఉన్నాడు. అందుకనే చివరిగా దశమ అధ్యాయంలో కూడా చెప్పుకుంటాం కదా, అంటే అన్నిటిలోనూ ఉన్నది ఆ ఆత్మేనని అందులో చెప్పుకుంటాం కదా. ఆయన ఇన్ని రకాలుగా వైభవాలు, నాగదేవ అదే వాసులు సర్పాల్లో వాసుకుని నేను, అలాగే పర్వతాల్లో హిమాలయాన్ని నేను అని ఆయన చెబుతాడు అందులో. అలాగే వృక్షాల్లో అశ్వత్థాన్ని నేను అని, అంటే గొప్పవన్నీ కూడా. అట్లాగే గొప్ప క్షేత్రాలను మనం చూస్తే మనకి పరమాత్మ యొక్క ఆత్మ బ్రహ్మ యొక్క విభూతి మనకి అర్థమవుతుందన్నమాట. అలా మనం ఒక ఆదర్శ హిందువుగా జీవించాలి అంటే వీటితో పాటుగా దాన ధర్మాలు కూడా చేయాలి. మనం సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలకు తీసి పక్కన పెట్టాలి, చేయాలి తప్పకుండా అని కూడా చెప్తున్నారు. అప్పుడే మనం ఆదర్శ హిందువుగా తయారవటానికి ఇవన్నీ సహకరిస్తాయి అని చెప్పారనమాట. కాబట్టి ఆ రకంగా ఉండటానికి మనలో చాలామంది ఇప్పటికే ఆ ప్రయత్నంలో అందరం ఉన్నాం. ఇంకా ఆ ప్రయత్నంలో బాగా ముందుకు వెళ్ళి సఫలమవుదాము. స్వస్తి.